హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు నేనైతే సాంబార్ చేశాను. సాంబార్ ఎలా చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాడ, క్యారెట్, దోసకాయ ఉంటే అది కూడా వేసుకోండి. అందులోనే టమాటా, సాల్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అందులో పసుపు, కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, చింతపండు రసం వేసుకొని మీకు తగినన్ని నీళ్లు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. మరగడం స్టార్ట్ అయ్యాక అందులో వంకాయ, బెండకాయ ముక్కలు అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. తర్వాత సాంబార్ పౌడర్, మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి, లేకపోతే లేదు, అది స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఒక 10-15 నిమిషాలు బాగా మరగనిస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.